బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం మరో కీలకమైన చారిత్రాత్మక బిల్లును తీసుకురావడానికి సమాయత్తమవుతుంది. దేశ స్వాతంత్ర్య పోరాటంలో కోట్లాది మందిలో దేశభక్తి భావనను రగిలించిన వందే మాతరం గేయానికి అత్యున్నత గౌరవాన్ని అందించేందుకు మోడీ సర్కార్ శ్రీకారం చుట్టింది. జాతీయ గీతం జనగణమనతో సమానంగా వందే మాతర గేయానికి కూడా హోదా, చట్టపరమైన రక్షణ కల్పించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. దీనికోసం జాతీయ గౌరవ అవమానాల నిరోధక చట్టం 1971కి కీలక సవరణలు చేసేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ నెల 20 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లోనే ఈ బిల్లును ప్రవేశపెట్టేందుకు కేంద్రం సన్నాహకాలు చేస్తుంది. ఈ బిల్లు ప్రకారం ఇకపై వందే మాతరాన్ని అవమానించిన లేదా ఆలపించేటప్పుడు అడ్డుపడిన 3 ఏళ్ల జైలు శిక్షతో పాటు భారీ జరిమానా విధించేలా కఠిన నిబంధనలు రూపకల్పన చేశారు. కేంద్ర ప్రభుత్వం మరొక కీలకమైన చారిత్రాత్మక బిల్లును తీసుకురావడానికి సమాయత్తమవుతుంది. దేశ స్వాతంత్ర పోరాటంలో కోట్లాది మందిలో దేశభక్తి భావనను రగిలించిన వందే మాతరం గేయానికి అత్యున్నత గౌరవాన్ని అందించేందుకు మోడీ సర్కార్ శ్రీకారం చుట్టింది. జాతీయ గీతం జనగణమనతో సమానంగా వందే మాతరం గేయానికి కూడా హోదా, చట్టపరమైన రక్షణ కల్పించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తుంది. దీనికోసం జాతీయ గౌరవ అవమానాల నిరోధక చట్టం 1971కి కీలక సవరణలు చేసేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ నెల 20 నుండి ప్రారంభం కానున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టేందుకు కేంద్రం సన్నాహకాలు చేస్తుంది. ఈ బిల్లు ప్రకారం ఇకపై వందే మాతరాన్ని అవమానించిన లేదా ఆలపించేటప్పుడు అడ్డుపడిన 3 ఏళ్ల జైలు శిక్షతో పాటు భారీ జరిమానా విధించేలా కఠిన నిబంధనలు రూపకల్పన చేశారు.